దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, ఈ దినం ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథములోంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అది ఏమని చెప్తున్నంటే, ఏం చేస్తే మంచివారు అవుతారు, అయితే లాభం ఏమిటి అనే మాట మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బిడ్డలారా గమనించండి, ఏం చేస్తే మంచివారు అవుతారు, అయితే లాభం ఏంటి? అది మన ప్రశ్న. అయితే అనుకుంటూ ఉంటారు కదా, కొంతమంది చేస్తున్నటువంటి ఒక మంచి పనిని బట్టి, దాన ధర్మాలు చేసే మంచి పనిని బట్టి నేను మంచివాణ్ణి, నేను మంచిదాన్ని అని తమకు తామే అనుకుంటూ ఉంటారు. లేక కొందరు నాయకులు ఉంటారు కదా, చేస్తున్నటువంటి సహాయాలను బట్టి ఏదో వాళ్ళకి చేతనటువంటి ఇష్టమైనటువంటి మంచి పనులు చేసి నేను మంచివాణ్ణి, నేను మంచిదాన్ని అని అనుకుంటే సరిపోదు, మంచిదాన్ని మంచివాణ్ణి అని. బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఇలాగ సెలవిస్తున్నాయి. ఏం చేస్తే మంచివాళ్ళు అనేది వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు అని అంటాడు. ఎప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడు అనిపించుకునేది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు, అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనినప్పుడు, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఉపదేశాన్ని మరొక దానిని గైకొనినప్పుడు, దేవుడు మనుషులు కూడా ఏమంటారు తెలుసా? నువ్వు మంచివాడివి, నువ్వు మంచిదానివి అని అంటారు. దేవుని బిడ్డలారా, ఏమని మీతో నేను జ్ఞాపకం చేస్తానంటే, బైబిల్లో ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను. దైవజనుడైన ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఉన్నాడు కదా, ఆయన గురించి ఒక మాట చెప్తున్నాను. ఏమని చెబుతున్నానంటే, ఆయన తన పిల్లలను, తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించినప్పుడు, ఆయన పిల్లలు లంచాన్ని పుచ్చుకొని న్యాయాన్ని త్రిపివేస్తే, ఇశ్రాయేలీలందరూ కలిసి దైవజనుడైన ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలుతో అంటారు, అయ్యా నువ్వేమో బహువృద్ధుడు అయ్యావయ్యా, మరి నీ కుమారులు చూస్తే న్యాయాధిపతులుగా ఉండవలసినటువంటి వారు అన్యాయం చేస్తున్నారు, లంచాన్ని పుచ్చుకొని న్యాయాన్ని త్రిపివేస్తున్నారు కదా, మా కొరకు రాజును నియమించమని కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ సందర్భం ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, అక్కడ సమూయేలుని మనుషులందరూ కూడా అన్నారు కదా, మంచివాడు, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు నీ పిల్లలు అని అన్నారు. సమూయేలుని మనుషులు అంటున్నారు, ఇశ్రాయేలుడు అన్నారు మంచివాడు అని అన్నారు. దేవుడు కూడా ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చాడు మంచివాడని. దేవుని బిడ్డలారా, మనుషుల చేత దేవుని చేత మంచివాడు అని అనిపించుకున్నాడు. అయితే మంచివాడైతే లాభం ఏంటి, ఉపయోగం ఏంటి అన్న విషయాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలోని ఓ చక్కని మాట 26వ వచనంలో ఏమని రాయబడి వచ్చిందో చూస్తారా? ప్రసంగి 2:26లో ఏమంటాడంటే, ఏలయనగా దేవుని దృష్టికి దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అని మాట్లాడుతూ వచ్చాడు. బిడ్డలారా గమనించారా? దేవుని దృష్టిలో మంచివాడు, దేవుని దృష్టిలో మంచిదానవు అయ్యుంటే దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, దేవుడు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. మన బ్రతుకులో మనకు కావాల్సింది ఏంటి? ఇంతకు మించినటువంటి భాగ్యం ఏది లేదు కదా.
దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు నిన్ను మంచివాడు అనంటే, దేవుడు నిన్ను మంచిది అనంటే, అట్టి బిడ్డలకు దేవుడు ఏమిస్తాడంటే మంచి జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలను ఇస్తాడు, అలాగే ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. మానవ కోటికి ఇది తప్ప ఇంకా కావాల్సిందేం లేదు కదా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తప్పక దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి ఆ దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును కూడా మంచివాడువని మంచిదానివని అనిపించుకుందుముగాక. మంచిది ప్రియులారా, ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఈరోజు మరి మంగళవారం, ఈ నెల అనగా ప్రతి నెల ఒక దైవ సేవకుని దగ్గర ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడిక టీం అంతా కలిసి ప్రార్థిస్తూ ఉంటారు. మరి గడిచిన రాత్రి కూడా మీతో తెలియచేశాను. ప్రార్థన విన్నపాలుంటే తెలియచేయండి, మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాం. 10 గంటలకు నుంచి 2 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థిస్తాం. మంచిది, ప్రార్థించుకుందాం. తండ్రి, మీకు వందనాలు ఇచ్చి నీ వాగ్దానం మా హృదయమను పలకల మీద మీరు రాసి ముద్రించి భద్రపరచండి. మీరు మహిమను పొందుమని మాటలు వింటున్న ప్రతి వారిని, చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి వారిని దీవించండి. చదువుకున్న బిడ్డలు దీవించి జ్ఞానముతో నింపండి. పని బాటలు చేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. రెక్కల కష్టార్జితాల తోడే నడిపించండి. అయ్యా, మా తన ఉద్యోగాలు చేసేవారిని, వ్యాపారాలు చేసేవారిని ప్రతి వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.